కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ని చేంజ్ చేయడానికి మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ అవుతాయి. అంటే కొన్ని స్టేట్మెంట్స్ యూజువల్ గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ రావాలి. వాటి అంటే ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ని చేంజ్ చేయడానికి, అంటే వాటి కంట్రోల్ అంతా కొన్ని తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అవి ఏంటి అంటే మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్, అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక కండిషన్ ట్రూ అయితేనే ఆ ఫాలోయింగ్ స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ కండిషన్ ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎల్స్ పెట్టుకుంటే ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి మెకానిజం ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ ఇఫ్ చూసాం, సింపుల్ ఇఫ్ చూసాం అనమాట. సింపుల్ ఇఫ్ లో ఏంటి మనం డిస్కస్ చేసింది అంటే కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉన్న స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి. అది అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కండిషనల్, అన్కండిషనల్, అంటే కొన్ని స్టేట్మెంట్స్ అయితే మనకు అన్కండిషనల్ కూడా ఉంటాయి, అవి మనం ఫర్దర్ గా చూద్దాం. కొన్ని లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే ఒకే స్టేట్మెంట్ కానీ లేదంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ 100 times 200 times ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది మనం పెట్టుకునేది ఉంటుంది. దానికోసం మనకు తెలిసిందే ఫర్, వైల్ అవి ఉంటాయి. సో ఇది నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది ఆల్రెడీ చూసాం మనము. ఇలా ఏంటి, ఇఫ్ పక్కన నమ్ అని చూసాము. నమ్ అంటే ఏంటి? ఇక్కడ 7 తీసుకున్నాను. 7 కనుక ట్రూ అయితే 7 ఆబ్వియస్ గా ట్రూనే, ఎందుకంటే నాన్ జీరో ఏది ఉన్నా కూడా ట్రూనే అని చెప్పాను. అది మైనస్ ఉండని ప్లస్ ఉండని. సో ఈ ఈ కండిషన్ ట్రూ అయితే ఒక్క స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది కిందిది, ఎందుకంటే ఈ కండిషన్ కి దీనికి లింక్ ఉన్నది ఒకటే అన్నమాట, ఒక్క ప్రింట్ స్టేట్మెంటే. ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ కి దీనికి, ఎందుకంటే దీని ఇంటెంటేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఆ కండిషన్ కి సంబంధం లేదు. అంటే ఇది యూజువల్ గా మన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా. అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఏంటి మనకు అంటే కండిషన్ ట్రూ అయితే, ఇప్పుడు ఇక్కడ ఉంది కండిషన్, ఇది ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యాలా ఇక్కడ మెకానిజం పెట్టాడు అనమాట. సో ఇక్కడ ట్రూ అవ్వడం, ఫాల్స్ అవ్వడం అనేది మనం ఇచ్చే కండిషన్ మీద ఉంటుంది. సో ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి మనకు, ఇఫ్ ఒకటి, ఎల్స్ ఒకటి. యా, ఇక్కడ 2 కీవర్డ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం మనము, నార్మల్ ఒక వేరియబుల్ ఏజ్ తీసుకున్నాను, అనేది 15 తీసుకున్నాను. ఇక్కడ ఒక కండిషన్ ఏం ఫ్రేమ్ చేశానంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, అంటే 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదా అని చెక్ చేస్తున్నా. ఈజ్ ఇట్ ట్రూ? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏంటి, ఇఫ్ కింద ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు అవుట్పుట్ యుఆర్ఏ మైనర్ అని వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసాము. ఇది కూడా సేమే, నథింగ్ న్యూ, కాకపోతే దాని స్టైల్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటి డిఫరెంట్, ఇక్కడ కోలన్ సింబల్ వస్తుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ లో అయితే ఏంటి, మనకి ఇక్కడ ఈ బ్రేసెస్ లో పెడతాం. ఇది ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 లో ఒక బ్రేసెస్ లో పెట్టి ఇక్కడ ఫ్లవర్ బ్రాసెస్ ఓపెన్ చేసేసి దాని కింద మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే రాస్తాం. ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే ఫ్లవర్ బ్రేసెస్ కూడా అక్కర్లేదు అక్కడ. సో ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లవర్ బ్రేసెస్ ఉండవు. నెక్స్ట్ సేమ్ సి లాంగ్వేజ్ లో మనం ఏదైతే ఎల్సిఫ్ లాడర్ చూసామో, ఎల్సిఫ్ లాడర్ అంటే ఏంటి, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ఇఫ్ కండిషన్ పెడతాము. మనం సి లాంగ్వేజ్ ని ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఇఫ్ కండిషన్ ఒకసారి ఉంటుంది. ఈ కండిషన్ 1 అనేది ట్రూ అయితే ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఫాల్స్ అయితేనేమో ఈ కింద ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మల్టిపుల్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఎల్స్ పెట్టి మళ్ళీ దాని పక్కన ఇఫ్ పెడతాం. ఇక్కడ ఒక కండిషన్ 2, ఇది ట్రూ అయితే దీని కింద ఉన్నది, ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ లో ఉన్న పార్ట్. ఇలాంటి ఇఫ్లు ఎన్ని పెట్టుకోవచ్చు అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ C1 C2 C3 ఇట్లాంటి కండిషన్స్ ఎన్నైనా పెట్టుకునే ఆప్షన్ అయితే మనకు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకు అంటే ఫస్ట్
కండిషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ కండిషన్ 1 ట్రూ అయితే ఇంకెక్కడికి వెళ్ళదు. ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఎల్స్ ఇఫ్ లో ఏంటి కండిషన్ 2 చెక్ చేసుకుంటుంది. కండిషన్ 2 ట్రూ అయితే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఇది కూడా ఫాల్స్ అయింది అనుకుంటే బై డిఫాల్ట్ ఎల్ స్పాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏ కండిషన్ ట్రూ కాలేదు అంటే డిఫాల్ట్ గా ఎల్ స్పాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇలాంటి ఎల్సిఫ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చా అంటే ఎస్, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాంటిదే ఇక్కడ ఎలిఫ్. ఇక్కడ ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే కీవర్డ్ చేంజ్ ఉంది అంతే. అక్కడ ఎల్స్ ఇఫ్ రెండు కలిపి ఉండేది, దాన్ని ఏం చేశాడంటే జాయిన్ చేసేసాడు. ఎల్స్ ఎందుకు మళ్ళీ సపరేట్ ఇఫ్ ఎందుకు, ఆ రెండింటిని కలిపి రాస్తే సరిపోతుంది కానీ ఎల్ఇఫ్ ఇచ్చాడు. ఇఫ్ ఉంటుంది, దీని పక్కన కండిషన్ 1 ఉంటుంది ఇందాక చెప్పినట్టు, అది ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఇక్కడికి వస్తుంది. ఇది ఎల్సిఫ్ లాగా. ఎల్ఇఫ్ అంటే దాని పక్కన కండిషన్ 2 ఉంటుంది, కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అయితే ఓకే, లేదంటే ఎల్ స్పాట్కి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ స్టోరీ, నథింగ్ న్యూ. ఓకే, మన సిలో ఏదైతే చూసామో సేమ్ స్టోరీ ఉంటుంది. ఇలా మల్టిపుల్ కండిషన్స్, సిరీస్ ఆఫ్ కండిషన్స్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ దానికి వెళ్తాం. సో ఇక్కడ సేమ్ సింపుల్ ఎగ్జాంపుల్, నమ్ వాల్యూ 0 తీసుకున్నాం. 0 గ్రేటర్ దెన్ 0 అవుతుందా? ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే 0 ఈక్వల్ టు 0 ఇస్ కరెక్ట్, 0 గ్రేటర్ దెన్ 0 ఇస్ ఫాల్స్. అందుకనే ఇక్కడ నుంచి కండిషన్ ఎక్కడికి జంప్ అవుతుంది అంటే కర్సర్ ఇక్కడికి జంప్ అవుతుంది. ఇక్కడ 0 ఈక్వల్ టు 0నా? ఎస్, ఈ కండిషన్ ట్రూ కాబట్టి 0 అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా కాకపోయి ఉంటే నెగటివ్ నెంబర్ తీసుకొని ఉంటే ఇక్కడ -10 తీసుకొని ఉంటే ఇది తప్పే, కండిషన్ ఇది తప్పే, అప్పుడు డైరెక్ట్ గా నెగటివ్ నెంబర్ అని ప్రింట్ అయి ఉండేది. సో ఈ కేసులో మాత్రం మనకు 0 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే అది కండిషన్, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది. సో ఎప్పుడైనా కండిషన్ 1 ఫాల్స్ అయితే దాని కింద ఉన్న సిరీస్ ఆఫ్ కండిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. ఇది అదే అన్నమాట. ఇక్కడ ఏంటి, స్కోర్ 85 తీసుకున్నాం. 85 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అవుతుంది, చెక్ చేస్తున్నాం. అవుతుందా? కాదు కదా, అందుకే గ్రేడ్ 1 ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఏంటి, 85 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అవుతుందా అంటే ఎస్ అవుతుంది, అప్పుడు గ్రేడ్ 3 ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ ఇది కూడా కాకపోయి ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం ఏది 75 అలా తీసుకొని ఉంటే ఇది అయ్యేది. అది కూడా కాలేదు, 60 తీసుకున్నాం, అప్పుడు ఏంటి గ్రేడ్ ఎఫ్ ప్రింట్ అయ్యేది. ఓకే, ఇలా మనకు మల్టిపుల్ కండిషన్స్ ని పెట్టుకోవచ్చు. నెస్టెడ్ ఇఫ్ ఇస్ డిఫరెంట్. అది ఎల్స్ ఇఫ్ లాడర్ డిఫరెంట్, నెస్టెడ్ ఇఫ్ డిఫరెంట్. లాడర్ అంటే ఏంటంటే ఒకటి కాకపోతే ఇంకోటి, ఒకటి స్టెప్ బై స్టెప్ ఎలా అయితే లాడర్ లో ఎక్కుతామో అలాగే ఒక కండిషన్ కాలేదు ఇంకో కండిషన్, ఇంకో కండిషన్ కాలేదు ఇంకో కండిషన్, అలా అలా లాస్ట్ వరకు వెళ్ళి ఎల్స్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది నెస్టెడ్. నెస్టెడ్ మీనింగ్ ఏంటంటే అలాంటి దాంట్లో అలాంటిదే ఉండడం. అంటే ఏంటి, ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ అనే బ్లాక్ లో మళ్ళీ ఇఫ్ నే పెట్టడం. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇఫ్, దీని కండిషన్ అవుటర్ కండిషన్ C1 అనుకుందాం. కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతే అది ట్రూ అయింది అనుకుంటే దాని లోపలికి ఎంటర్ అవుతుంది. దాని లోపల మళ్ళీ అగైన్ వి హ్యావ్ వన్ మోర్ ఇఫ్. అక్కడ ఇంకో కండిషన్ ఉంటుంది, అది ఇన్నర్ కండిషన్, దాన్ని C2 అనుకుంటున్నాను. ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు 0 అని ప్రింట్ అవుతుంది. లేదంటే దీంట్లో పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఎప్పుడు కండిషన్ 1 చెక్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ 2కి వెళ్తుంది. కండిషన్ 2 దగ్గర రెండు కేసెస్ ఉన్నాయి. ఏంటి, మనకు ఒకటి ట్రూ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఒకటి ఫాల్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఈ కండిషన్ సో ఇక్కడ ఎల్సిఫ్ యొక్క ఎల్స్ అని ఉంది కదా సార్, ఎల్స్ అంటే ఇందాక మనం మోర్ దెన్ టూ కండిషన్స్ లైక్ సాటిస్ఫై చేయాలంటే అప్పుడు ఎల్సిఫ్ కదా సార్, ఇది ఇఫ్ అది కింద సార్. ఇది నెస్టెడ్ అని చెప్తున్నా. అదేంటంటే సిరీస్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే కండిషన్ 1 ఇది తప్పు అయితే కండిషన్ 2, ఇది తప్పు అయితే కండిషన్ 3, ఇది తప్పు అయితే కండిషన్, ఇలా పోయి అన్ని కండిషన్స్ తప్పు అయితే అప్పుడు ఎల్ స్పాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్ స్పాట్ లో ఉన్న స్టోరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ తప్పు అవ్వాలి. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ కండిషనే రాంగ్ అయింది అనుకో, కండిషన్ 1 ఈజ్ రాంగ్, అప్పుడు డైరెక్ట్ గా ఎల్ స్పాట్కి వెళ్ళిపోయి నెగిటివ్ నెంబర్ అని ఓకే సార్.
ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయితే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. అప్పుడు నువ్వు ఈ నెంబర్ చూడు. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాం మనము? డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి 10.5. 10.5 ఇక్కడ పెట్టి చూడు. 10.5 ఇక్కడ పెడితే ట్రూ అవుతుందా? Yes. ఎస్. ట్రూ అవుతే అప్పుడు డైరెక్ట్ గా నీకు రిజల్ట్ ప్రింట్ అవ్వదు. మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేసుకుంటుంది. 10.5 ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0? నో కదా. No. అప్పుడు ఏంటి? ఎల్ స్పాట్కి వెళ్తుంది. అప్పుడు జస్ట్ పాజిటివ్ నెంబర్ అని ఇచ్చాం కాబట్టి అక్కడ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. డిఫరెంట్ స్టేట్మెంట్స్ పెట్టి చూద్దాం. ఇక్కడ 10.5 కి బదులు నేనేం చేస్తున్నానంటే జస్ట్ 0 పెడుతున్నాను. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందా? No. అవుతుంది కదా. 0 గ్రేటర్ Equal to. Yes, sir. Equal to. కదా, ఈక్వల్ టు ఉంది కాబట్టి అవుతుంది. Yes, sir. అవుతుంది Yes. కాబట్టి కండిషన్ ట్రూనే. అప్పుడు మళ్ళీ ఇక్కడ Yes. చెక్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేస్తే మళ్ళీ అగైన్ ఇది కూడా ట్రూ అవుతుంది. అప్పుడు 0 ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇది ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇది ఔటర్ కండిషన్. ఇది ఔటర్ కండిషన్. ఇది కండిషన్ 1 C1. ఇది C2. కండిషన్ 1 కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ట్రూ పాసిబిలిటీ, ఒకటి ఫాల్స్ పాసిబిలిటీ. ఒకటి ఫాల్స్ పాసిబిలిటీలో మనకు కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే మనకు నెగటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అంటే నెగటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. కండిషన్ 1 కనుక ట్రూ అయితే అగైన్ వి హ్యావ్ వన్ మోర్ కండిషన్ C2. దీనికి 2 ఉన్నాయి పాసిబిలిటీస్. ట్రూ ఒకటి, ఫాల్స్ ఒకటి. ఓకే. ఫాల్స్ లో పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ట్రూ అయితే కనుక 0 అని ప్రింట్ అవుతుంది. ట్రూ అయితే. Got it? Yes. Yes. ఇవి మనము రిక్వైర్మెంట్ బట్టి మనం చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలి. అంటే మనకు నెస్టెడ్ ఇఫ్ వేరు, ఎల్సిఫ్ లాడర్ వేరు. ఎల్సిఫ్ లాడర్ అంటే ఏంటంటే ఇక మనకు సిరీస్ ఆఫ్ కండిషన్స్. అండ్ ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ని 3 నెంబర్స్ ఉన్నప్పుడు లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అనడానికి ఒక చిన్న ప్రోగ్రామ్. num1, num2, num3 తీసుకున్నా అంటే నంబర్ 1 10, నంబర్ 2 50, నంబర్ 3 15 తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే నేను ఈ మూడింట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి అంటే లార్జెస్ట్ నెంబర్ ఏంటి చెక్ చేయాలనుకో. మనకు తెలుసు 50 అని. బట్ అక్కడ డైనమిక్ గా నెంబర్స్ డైనమిక్ గా మారుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఇది మారుతుంది అనమాట. ఇక్కడంటే మనం స్టాటిక్ గా తీసుకున్నాం. num1, num2, num3 అనేది స్టాటిక్ గా తీసుకున్నాం. రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఏంటంటే ఈ నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. అంటే num1 కి వేరే నెంబర్ అసైన్ అవుతుంది. సమ్ టైమ్స్ 100 అసైన్ అవ్వచ్చు, దీనికి 2 అసైన్ అవ్వచ్చు, దీనికి 7 అసైన్ అవ్వచ్చు. అప్పుడు నీకు రిజల్ట్ ఎవ్రీ టైం డైనమిక్ గా వేరు ప్రింట్ అవ్వాలన్నమాట. ఈ సిచ్యువేషన్ లో జస్ట్ నీకు అర్థం చేయించడానికి నేను స్టాటిక్ గా తీసుకున్నాను. అంటే రియల్ టైంలో ఇలా స్టాటిక్ గా తీసుకొని చెక్ చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే స్టాటిక్ గా తీసుకోవడం మీనింగ్ ఏముంది దీంట్లో మనకే తెలుసు కదా 50 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ అని తెలుసు. అప్పుడు తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టూడెంట్ లెవెల్లో నీకు అర్థం అవ్వడానికి ఇది తీసుకున్నాను. జస్ట్ Yes, sir. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఒకే కండిషన్ లో మల్టిపుల్ మళ్ళీ సబ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎట్లా అని అంటే ఇప్పుడు కండిషన్ పెట్టి మళ్ళీ అది ట్రూ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అందులో ఎగైన్ కండిషన్స్ పెట్టే కన్నా ఒకేసారి మనము అండ్ అనే కంజంక్షన్ వాడి, అండ్ అంటే ఏంటి మనకు ఇక్కడ లాజికల్ ఆపరేటర్ అంటే కండిషన్ 1 కండిషన్ 2 రెండు జాయిన్ చేసినాం. ఇక్కడ ఏం చెప్పినాం num1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు num2 అవుతుందా, అండ్ num1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు num3 అవుతుందా. అంటే రెండింటికంటే పెద్ద నెంబర్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. లెట్ us assume num1 ఈజ్ 100 అనుకుంటే ఏమవుతుంది 100 అనేది 50 కంటే ఆబ్వియస్ గా పెద్దదే, 100 అనేది 15 కంటే కూడా పెద్దదే. అప్పుడు రెండు కేసెస్ లో అది పెద్ద నెంబరే కాబట్టి లార్జెస్ట్ అనే వేరియబుల్ లోకి num1 వెళ్తుంది అంటే 100 వెళ్తుంది. అప్పుడు లాస్ట్ లో ఇది ఏది ప్రింట్ అవ్వదు ఎందుకంటే ఏది ఎవాల్యుయేట్ అవ్వదు. డైరెక్ట్ గా లాస్ట్ లో ఏమవుతుంది లార్జెస్ట్ నెంబర్ ఏది ప్రింట్ అవుతుంది నీకు 100 అని ప్రింట్ అవుతుంది ఆ కేసులో. కానీ ఇక్కడ డిఫరెంట్ కేసు. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం మనము 50 బిగ్గెస్ట్ నెంబర్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ num1 is 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. అప్పుడు ఏంటి మనకు ఇది కండిషన్ 1 ఫాల్స్. కండిషన్ 1 ఫాల్స్ అనుకున్నప్పుడు కండిషన్ 2 అసలు ఏమైనా కూడా దాని జోలికి వెళ్ళదు. అది అండ్ మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాను నేను. ఎందుకంటే టైం సేవింగ్ కోసం ఇక్కడికి వెళ్ళదు అనమాట. ఎందుకంటే అండ్ ఉన్నప్పుడు ఏంటి రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. సో num1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు num2 కాదు, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదు కాబట్టి అది కండిషన్ ఫాల్స్ కాబట్టి
కర్సర్ విల్ నాట్ చెక్ కండిషన్ 2. సెకండ్ కర్సర్ స్టెప్. నాట్ జంప్. అప్పుడు ఏంటి అసలు ఈ ఎంటైర్ కండిషనే రాంగ్ అనమాట, అంటే ఫాల్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా కండిషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. డైరెక్ట్ గా ఎల్స్కి వెళ్ళామా, లేదంటే ఎల్సిఫ్ ఉందా, ఎల్సిఫ్ ఉంది. ఎల్సిఫ్ ఉంది కాబట్టి ఏంటి, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. num2 అనేది num1 కన్నా పెద్దది, యాజ్ వెల్ as num2 అనేది num3 కన్నా పెద్దదా అంటే ఎస్, రెండు చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ 1 ఇది, ఇందులో ఇది కండిషన్ 2. ఇక్కడ ఏంటి 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ఇది ట్రూ, ఈ కండిషన్ 1 ఇస్ ట్రూ. మళ్ళీ ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాదా, ఎస్ ఇది కూడా ట్రూ. రెండు ట్రూ అయినాయి కాబట్టి అండ్ లో టోటల్ రిజల్ట్ ఇస్ ట్రూ. టోటల్ రిజల్ట్ ట్రూ ఉంటే దాని కింద ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, పెద్ద మ్యాటర్ ఏం కావాలి. లార్జెస్ట్ లోకి నమ్2 వెళ్తుంది. సో ఇది ఒక సిచ్యువేషన్. ఒకవేళ మనకి ఏంటి, ఇది 100, ఇది 50, ఇది 155 ఉంది అనుకుందాం, num3 అనేది. అప్పుడు ఇది తప్పైంది, ఎందుకంటే ఇది ఎక్కడ తప్పైంది అంటే చూడండి, ఇక్కడ num1 10, 50 కంటే పెద్దదా కాదా అంటే తప్పు, కాబట్టి ఇక్కడ కండిషన్ 1 లోనే మనకు తేలిపోతుంది. అప్పుడు ఇక్కడికి వస్తుంది num2 అనేది ఏంటి 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అవుతుందా కాదా అంటే ఎస్ ఇది ట్రూ. ఇది ట్రూ అయినంత మాత్రం సరిపోదు, అండ్ ఉన్నప్పుడు బోత్ ఆర్ ట్రూ కావాలి. ఇప్పుడు num2 ఏంటి, num2 ఇస్ 50, ఇది num3 కన్నా పెద్దదా కాదా, num3 ఇప్పుడు మార్చాను నేను 155 చేశాను, ఇది 15 కాదు 155. ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఇది ట్రూనే, ఇది హ్యాపీయే. ఇది మాత్రం ఏంటి ఫాల్స్ అయింది. అంటే అండ్ ఉన్నప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడు అండ్ ఉంటే కనుక టోటల్ రిజల్ట్ మనకు ఫాల్స్ వస్తుందని నేర్చుకున్నాం, ఇది అండ్ ఉన్నప్పుడు. ఆర్ ఉంటే ట్రూ అయ్యేది. ఎనీ యా, ఇప్పుడు ఏంటి మనకు ఇది తప్పు, అంటే ఈ ఇఫ్ పక్కన ఉన్న మొత్తం కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఎల్సిఫ్ పక్కన ఉన్న మొత్తం కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో ఆబ్వియస్ గా మనకు ఇక్కడ ట్రూ అవ్వలేదు, ఇక్కడ ట్రూ అవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఆన్సర్ ఇదే అయ్యేటట్టు రాస్తాం మనం కోడ్. రాసినా రాయకుండా ఎల్ స్పాట్ లో ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకు లాజిక్ కోసం ఏంటంటే 155 అయి ఉంటే లార్జెస్ట్ లోకి 155 వెళ్తుంది, ఇక్కడ 155 ప్రింట్ అవుతుంది అనమాట. అప్పుడు ఒకవేళ num3 155 తీసుకుంటే ఓకేనా. ఇలా మనకు ఎగ్జిక్యూషన్ అనేది మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇవి ఇట్లా కండిషనల్ స్టేట్మెంట్ అని ఎందుకు అన్నారు అంటే కండిషన్ బేస్ చేసుకునే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే.